హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అడ్వాన్స్డ్ మిసైల్ టార్బోడేట్ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దీంతో డ్రాగన్ చైనాకు గట్టి సంకేతాన్ని భారత్ పంపించింది. సబ్మెరైన్లను గుర్తించిన వెంటనే తుత్తునీయులు చేసే వ్యవస్థ ఇప్పటి వరకు భారత్ వద్ద లేదు. అయితే ఆ లోటు తీరుస్తూ డిఆర్డీఓ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో అనే అస్త్రాన్ని తయారు చేస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వార్షిప్ నుంచి కానీ తీర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన మొబైల్ లాంచర్ ద్వారా ఈ మిసైల్ ప్రయోగించవచ్చు. ముందుగా ఈ స్మార్ట్ మిసైల్ గాల్లో ప్రయాణిస్తుంది. సముద్రంలో ఉన్న సబ్మెరైన్ను గుర్తించగానే పైనుండి నుంచి దానికి అత్యంత సమీపానికి వెళ్తుంది. ఆపై మిసైల్ నుంచి టార్పెడో వెలువడుతుంది. ఈ టార్పెడో సముద్ర జలాల్లోకి ప్రవేశించి సాగర గర్భంలో దాగి ఉన్న శత్రుదేశ సబ్మెరైన్ని నాశనం చేస్తుంది. స్మార్ట్ చాలా దగ్గరగా వచ్చిన తర్వాత టార్పెడోను రిలీజ్ చేస్తున్నందున సబ్మెరైన్కి దీనిని గుర్తించే అవకాశం, తప్పించుకునే అవకాశం ఉండదు. హైబ్రిడ్ ఆయుధం సముద్ర జలాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని పూర్తి స్థాయి సామర్థ్యం 600 కిలోమీటర్లు. ఈ స్మార్ట్ అస్త్రాన్ని ఒడిశా తీరం నుంచి విజయవంతంగా పరీక్షించారు. అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఇది వరకు ప్రయోగించాయి. స్మార్ట్ ప్రయోగంతో వాటి సరసన భారత్ చేరింది. చైనా వద్ద ఉన్న స్మార్ట్ తరహా ఆయుధ వ్యవస్థల్లో టార్పెడో సామర్థ్యం పరిమితమని, భారత్ వద్ద ఉన్న టార్పెడో శక్తి మరింత ఎక్కువని డిఆర్డీఓ నిపుణులు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ శక్తివంత మిసైల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.